హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో చిల్లర డబ్బులు అంటే 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ, 20 రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి. వాటి వాల్యూ అయితే తెలుసుకుందాం ఒకసారి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో నేను నా పర్సనల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి, దాని గురించి అయితే చెప్తాను. చిల్లర డబ్బులు అయినప్పటికి కూడా మనం లెక్క చేయనప్పటికి కూడా పట్టించుకోకపోయినా కానీ ఆ చిల్లర డబ్బులు మన కష్టాన్ని మనల్ని ఆదుకుంటాయండి. ఏదో ఒక టైంలో మనం బయటికి వెళ్ళి వచ్చాక మనకి కొంత చిల్లర అయితే మిగులుతుంది కదండి. అవి టీవీ పక్కనో, బ్యాగులోనో, లేకపోతే కంప్యూటర్ పక్కనో, ఫ్రిడ్జ్ పక్కన ఎక్కడో చోట పెడతా ఉంటామండి. వాటికంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏర్పాటు చేసి అయితే పెట్టం కదా ఆ చిల్లర డబ్బుల్ని. కొంతమంది అయితే ఒకరి మీద ఒకరు కోపంతో తిట్టుకుంటారు కూడా అండి. చిల్లర డబ్బులను కూడా యూస్ చేస్తారు. వాడా చిల్లర పైసలు ఏరుకునేవాడు అని తిడుతూ ఉంటారు కదండి. ఎవరి మీద కోపం ఉంటే ఆ చిల్లర ఏరుకునేవాడికి తెలుసండి చిల్లర డబ్బులు విలువ. వాళ్ళు విసిరిన చిల్లర డబ్బులు ఇతనికి ఒక 500 పోగైనా ఒక అవసరానికో ఒక కష్టం అయితే తీరుతుంది కదా. అంత విలువ ఉంటుందండి ఈ చిల్లర డబ్బులకి. ఆ కాయిన్సే కాదండి, 10 రూపీస్, 20 రూపీ, 50 రూపీ నోట్స్ ఉంటాయి కదండి. అవి కూడా కొంతమంది సరిగా పట్టించుకోరు. ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉంటారు కదండి. ఒక టైంలో అయితే ఈ చిల్లర డబ్బులు నాకు చాలా హెల్ప్ చేశాయండి. అది మర్చిపోలేని ఇన్సిడెంట్. ఇప్పటికి కూడా గుర్తుంటూనే ఉంటుంది. 50 రూపాయల నోటు చూసినా ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. నేనైతే ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు చిల్లర డబ్బులు అక్కడ ఇక్కడ పెట్టినా కానీ తీసుకెళ్ళి నేరుగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడతానండి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అవసరానికి ఆ డబ్బా దగ్గరికే వెళ్తారు కానీ ఎక్కడ పెట్టామనేది కూడా మర్చిపోతారండి. అవసరం కోసం వాటిని ఎంత శ్రద్ధగా తీసుకుంటామో అలాగే వాటిని భద్రపరచడం కూడా అంత శ్రద్ధ ఉంచాలండి. 8 ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ అండి ఇది. మా చిన్న పాపకి 3 ఇయర్స్ ఉన్నాయి. డయేరియా అంటే విరేచనాలు ఉంటాయి కదండి. పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉండేదండి. బాత్రూమ్కి ఎక్కువగా వెళ్తూనే ఉండేది. అయితే మేము వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నామండి. ముందు రోజే మా హస్బెండ్కి ఒక అర్జెంట్ కాల్ వస్తే చెన్నై వెళ్ళిపోయి ఉన్నారండి. ఇంట్లో డబ్బులు ఉంచానని అనుకున్నారు. కాకపోతే ఇంట్లో కొంత డబ్బులే ఉన్నాయండి. ఇక్కడున్న వాళ్ళ స్టాఫ్ మెంబర్కి ఫోన్ చేసి మా పాపకి మెడిసిన్ కావాలి తెచ్చిపెట్టమని అడిగారండి. సరే ఆయన వచ్చారు. ఇంటికి వస్తే నేను డబ్బులు ఇచ్చి పంపానండి. 1000 అయితే ఉంటే ఇచ్చి పంపాను. చిన్నపిల్లలకి సిరప్ వేస్తారు కదండి, ఇంకా మనకి వాటర్లో కలిపి తాపమని కొంచెం పౌడర్స్ ఇస్తారు. ఇక కొబ్బరి బొండాలు అవి ఏమైనా తెస్తారేమో అన్నట్టుగా నేను 1000 రూపీస్ ఇచ్చేసిస్తానండి. చేతిలో ఉన్నాయి మొత్తం కూడా. ఆయన ఒక 2 అవర్స్ వరకు కూడా రాలేదండి. ఏదో పని మీద వెళ్ళిపోయారంట. ఇంకా పాప మాత్రం ఇబ్బంది పడుతూనే ఉందండి. బాత్రూమ్కి వెళ్తుంది. పాపం కళ్ళు మూసుకొని కనీసం ఊకొట్టే పరిస్థితిలో కూడా లేదండి. అంతా నీరసం అయిపోయింది బాగా. వాటర్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదండి. అందుకు నేనేం చేశానంటే ఇక బ్యాగుల్లో, ఇక కబోర్డ్స్లో కానీ, టీవీ పక్కన అక్కడ ఇక్కడ అంతా వెతకగా నాకు ఒక 50 రూపీస్ అయితే దొరికాయండి. కాయిన్స్ అయితేనేమి, 10 రూపీ నోట్ అయితేనేమి. ఇక అవి తీసుకొని వెళ్ళి చిన్నపిల్లలు కాబట్టి అప్పుడు కొంచెం హాఫ్ టీ గ్లాస్ అలా తాగుతూ ఉంటారు కదండి. అలాగా ఒక కొబ్బరి బొండా తాగింది. తర్వాత మళ్ళీ రెండో కొబ్బరి బొండా కూడా తాగిందండి. అవి కొంచెం స్వీట్గా పుల్లగా అలా ఉంటాయి కాబట్టి తాగిందండి. వాటర్ అయితే తాగేది కాదు. ఇంకా అప్పుడు ఒక 3 అవర్స్కి లేచి బాగా కూర్చొని ఆడుకోగలుగుతుందండి. 2 అడుగులు కూడా వేయగలుగుతుంది. అప్పుడు ఆయన వచ్చి మెడిసిన్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఎన్ని జీతాలున్నా, బ్యాంకులో డబ్బులున్నా కానీ చిల్లర డబ్బులతోటైతే సాటి రావండి అవి. మన జీవితంలో ఈ చిల్లర పైసలు చాలా ముఖ్య పాత్ర అయితే పోషిస్తాయండి. కాబట్టి ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏదైనా చిల్లర డబ్బులు ఉంటే వాటికి ప్రత్యేకంగా ఒక ప్లాస్టిక్ బాక్స్ అను ఏదో ఒకటి వాటికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఉంచి వాటిలో అయితే భద్రపరచుకోవాలండి. వాటిని అలా వదిలేయకూడదు. వదిలేయటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే కాలం మారిందిలేండి. అంత అమాయకంగా ఎవరూ ఉండట్లేదు. కొన్ని యాప్స్ కూడా ఉంటున్నాయి కదండి. జీపే, ఫోన్పే ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇబ్బందులు అయితే రావండి. కాబట్టి 50 రూపాయలు కూడా మన జీవితంలో ఎంత ఉపయోగపడుతున్నాయో ఈ వీడియో ద్వారా మీకు తెలిసే ఉంటుందండి. చేతిలో ఉన్నా లేకపోయినా మనకి ఇప్పుడు ఉన్న తెలివితేటలకి ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది కదండి. ఇంట్లో ఆ చిల్లర పైసలు చూసినా, 50 రూపీస్ చూసినా కానీ నాకు అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. అస్సలు మర్చిపోను. ఎందుకో నాకు ప్రతిరోజైనా గుర్తొస్తూనే. పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ బాధలు ఉంటాయి కదండి. సో అందుకే గుర్తొస్తూనే ఉంటుంది. ఇలాంటి చిల్లర కాయిన్స్ తోటి ఎన్నైతే ఉపయోగాలు ఉంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయండి. ఈ ఇన్సిడెంట్కి ముందో తర్వాతో నాకు గుర్తులేదు కానండి, కాయిన్స్ అయితే ఆడుకుంటూ నోట్లో వేసుకుందండి. అదైతే గొంతులో ఇరుక్కుపోయింది. మా మదర్కి గుర్తొచ్చిందండి. ఈ అమ్మ ఇందాక కాయిన్స్ పట్టుకొని ఉంది కదా అని చెప్పేసి, గొంతులో ఉంటే కక్కేయమ్మ, ముందు కక్కేసేయని చెప్పేసి కక్కించిందండి. కాబట్టి ఈ చిల్లర పైసలతోటైతే జాగ్రత్తగానే ఉండాలండి. జాగ్రత్తగా భద్రపరిస్తే ఈ బాధలు అయితే ఉండవు కదా. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నానండి. ఎవరైనా
ఎవరైనా పిల్లలే కాబట్టి మనం మంచి కోరుకోవాలండి. మనం మంచి కోరుకుంటేనే భగవంతుడు కూడా మనకు మేలు చేస్తాడని నేను నమ్ముతానండి. ఈ చిల్లర డబ్బులు కష్టాన్ని ఆదుకుంటాయి, కష్టాన్ని కూడా తెచ్చిపడతాయండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటండి, ఆ చిల్లర డబ్బుల్ని మనం జాగ్రత్తగా భద్రపరచటమే చేయాలండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ చిల్లర డబ్బులతోనూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా భద్రపరచండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.